ఎజెండా ఏపీ టీం ప్రస్తుతం వాకర్స్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. పర్టికులర్గా విభజన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్తో పాటుగా కాంటెంపరీ ఇష్యూస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొరవడినటువంటి సమన్వయం, వీటితో పాటుగా విభజన హామీలు, ప్రత్యేక హోదా నిధుల కేటాయింపు, వీటన్నిటికీ సంబంధించి రాయలసీమలో పర్టికులర్గా కర్నూలుకి సంబంధించి ఏం కోరుకుంటున్నారు, ఎందుకని వెనకబడింది, ఒక సమన్వయం ఎందుకని లోపించింది, వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు వాకర్స్. ఎందుకని ప్రాబ్లం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? దేనివల్ల ఇంత వెనకబాటుతనం గతం నుంచి ఉంది రాయలసీమకు సంబంధించి? పర్టికులర్గా కంబైన్డ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో కూడా వెనకబడినటువంటి రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది కనిపించింది, కరువు కాటకాలు, వలసలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎందుకని ఫోకస్ చేయలేకపోయారు? విభజన తర్వాత కూడా అదే ఎందుకు కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా విభజన జరగడం అనేది ఒక దురదృష్టం సంఘటన మేడం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రం, కలిసి ఉంటే బాగుండేది. అది విభజన జరిగింది, అది దురదృష్టకరం. దాని తర్వాత ఏమైందంటే విభజన జరిగిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు మనకు. కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, దీన్ని సపోర్ట్ చేసిన బీజేపీ కానీ ఏమన్నారంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, దాన్ని అభివృద్ధి చేస్తాము, ధీటుగా చేస్తాం, తెలంగాణ ధీటుగా చేస్తాం, ఎందుకంటే మనం హైదరాబాద్ కోల్పోయాము, దాన్ని ధీటుగా మీకు మనం డెవలప్ చేస్తాం, మీకు మంచి క్యాపిటల్ ఇస్తామని చెప్పారనమాట. అది నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ఏమైంది, ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అది ఇది అని చెప్పి దాన్ని మభ్యపెట్టేసి ఆ స్టేటస్ పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ ఏంటంటే అన్లెస్ దే ఇస్ స్పెషల్ స్టేటస్ టు ద స్టేట్, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు డెవలప్. సో మనకు అది వస్తే కానీ మన చుట్టుపక్కల ఉన్న తమిళనాడు కానీ కర్ణాటక కానీ వీటితో మనం పోటీ పడాలి అంటే సౌత్ ఇండియాలో మనకు స్పెషల్ స్టేటస్ కావాలి అనేది ఒకటి క్లియర్ అయింది మేడం. సో దట్ ఈస్ అవర్ విష్. అది వచ్చినప్పుడు బాగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు కూడా ఇండస్ట్రీస్ వస్తాయండి. ఎందుకంటే రాయలసీమ పంటలకు పండవండి, ఇక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే ఈ ఏరియాలో రావాలి, కాబట్టి దాని మీద మా హోప్ ఉంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. సో ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు ఇవన్నీ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం వెనకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి 350 కోట్లను కూడా వెనక్కి తీసేసుకుంది కేంద్ర ప్రభుత్వం. పర్టికులర్గా హైదరాబాద్ అనేది దూరం అయిపోయిన తర్వాత డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఇక్కడ ల్యాకింగ్ అనేది బీజేపీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయిందని మీరు భావిస్తున్నారు? ఒకటి మేడం, బిట్వీన్ పొలిటికల్గా సమన్వయం కొంత కొరవడింది మధ్యలో. కాకపోతే ఇక్కడ నష్టపోయింది, రాష్ట్రం బాగా నష్టపోయిందండి. ఆ అండర్స్టాండింగ్లో లేనందుకు బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ హాజ్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. సో మనకు అది రావాలి అంటే ఈసారి వీ షుడ్ గో ఫర్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ద సెంటర్. గుడ్ రిలేషన్ అనేది ఎవరితో వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది? ఫ్యూచర్ గవర్నమెంట్ లేకపోతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి పొలిటికల్గా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ సంబంధాలు వల్ల రావాల్సినవి రాలేకపోయాయి, మధ్యలో చెడిపోయిన అందువల్ల. సో ఇప్పుడు పర్టికులర్గా ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, పర్టికులర్గా రాయలసీమ కర్నూలు డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సిచ్యువేషన్కి మెయిన్ ఉన్నది ఇప్పుడు రీజన్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే మేడం. ప్రజెంట్ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు రీసెంట్ అప్ టు 6 months దాకా అతనే మిస్లీడ్ చేశాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు అనేసి, అది సంజీవిని కాదు, వేరే స్టేట్స్ ఇచ్చిన స్టేట్స్ ఏం డెవలప్ అయ్యాయి, ఒకవేళ ఎవరన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే జైల్లో పెట్టండి, అది ఇది అని మిస్లీడ్ చేసి, వన్స్ ఇక్కడ అజిటేషన్ ఎస్సీఎస్ది పీక్గా వెళ్ళిన తర్వాత జనాలు మళ్ళీ దీని సైడ్ ఉన్నారని ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి రిలేషన్స్ స్ట్రెయిన్ అయినాయి. యాక్చువల్లీ 350 crores ఇచ్చారు, మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు అంటున్నారు కదా, అది యాక్చువల్లీ స్ట్రెయిన్ అయిన తర్వాతనే బ్యాక్ తీసుకున్నారు అనుకుంటా. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫండింగ్ అయితే ఆల్మోస్ట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఏపీకి. ఐఐటి వచ్చింది, ఐసర్ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చేది. కానీ ఇతను మిస్లీడ్ చేయడం వల్లే అది స్ట్రెయిన్ అయింది రిలేషన్స్. దానివల్లనే జరిగింది అనుకుంటున్నాం మేడం. ఫ్యూచర్ అనేది ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పర్టికులర్గా ఏపీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ బాగుండాలి, లేకపోతే ఆన్ పార్ విత్ హైదరాబాద్ లాగా డెవలప్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఇవన్నీ అంటే ఏం చేయాలంటారు మీరు? లాస్ట్ టైం విభజన జరిగినప్పుడు మనం అనుకున్నాము, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం డెవలప్ చేసిన హైదరాబాద్ బాగా డెవలప్ చేసాము, మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని డీసెంట్రలైజేషన్ చేయాలి, ఇన్స్టిట్యూట్స్, తర్వాత హైకోర్టు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేదంటే వైద్య రంగానికి సంబంధించి ఎయిమ్స్ ఇలాంటివి కానివ్వండి, అవి బాగా వెనకబడిన ప్రాంతాల్లో అయినటువంటి రాయలసీమలో ఇవ్వాలనుకున్నాము. సో ఇక్కడ
ఒక రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇస్తామని చెప్పి ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని జిల్లాలకు కలిపి ఒకే ఒక కర్నూలు అనేదే ఉంది. రాయలసీమకు ముఖద్వారం వంటి కర్నూలులో మనం ఖచ్చితంగా ఎయిమ్స్ లాంటిది, తర్వాత ఐఐటి లాంటివి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ ఇవ్వకుండా మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తే డెవలప్మెంట్ అంతా వైజాగ్, గుంటూరు, విజయవాడలోనే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమీ చేయట్లేదు ఎక్సెప్ట్ ఒక ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చారు. దానివల్ల ఎవరికి ఒరిగింది ఏమీ లేదు ఇక్కడ. సో మనకు అట్లాంటివి డీసెంట్రలైజేషన్ చేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మళ్ళీ ఏదైనా కారణం వచ్చేసి మళ్ళీ విభజన లాంటివి జరిగితే మళ్ళీ కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. సో అటువంటి డీసెంట్రలైజేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పర్టికులర్గా 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక సమన్వయం అనేది ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఒక పోటీ వాతావరణం అయితే కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను 3 గిఫ్ట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు అనడం, ఈ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక పోటీ అనేది చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? విభజన చేయడమే అనాలోచితంగా చేసినట్లు అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే విభజన చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర నష్టపోతుందనే విషయం అందరికీ తెలుసు. సామాన్య మానవ నుంచి మేధావుల వరకు తెలుసు. వాళ్ళకు ఆల్రెడీ డెవలప్ అయిన స్టేట్ అది. అటువంటప్పుడు ముందు డెవలప్ చేసిన తర్వాత ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు విభజన చేసి ఇరు రాష్ట్రాలకు కూడా, ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు, ప్లస్ రిలేషన్స్ బాగున్నాయి. పర్టికులర్గా రాయలసీమకు తెలంగాణకు ఈ బంధుత్వాలు ఇచ్చుకోవడం చేసుకోవడం చాలా ఉన్నాయి. ఈ మధ్యలో ఏమైంది, అక్కడ పోయి టీడీపీ పార్టీ రావాలనుకొని మన ప్రచారం చేయడంతో కేసీఆర్, వాస్తవంగా కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర అంటే పెద్ద ఆంధ్రలో దోచుకుంటున్నారు, మొత్తం తెలంగాణ దోచినారు, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళని పాత్రేస్తాము, 3 అడుగులు లోపలికి దొక్కుతామని. అసలు ఒక సీఎం అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి రిలేషన్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలని ఆ సీఎం, అక్కడి సీఎం కానీ ఇక్కడ సీఎం కానీ ఇద్దరు కోరుకోవాలి. అది ధర్మం కూడా. వాళ్ళ స్వలాభం కొరకు ఏదో ప్రజలను తిట్టడం కానీ, తర్వాత అభివృద్ధికి అడ్డం పడ్డం కానీ ఇది చాలా అన్యాయం. అది ఇటు చంద్రబాబు అయితేనేమి, అటు చంద్రశేఖర్ అయితేనేమి ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి పోటీపడి ఒకరికొకరు సహకరించుకొని 2 రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయడానికి నడుం కడితే ఇక్కడి ప్రజలు బాగుంటారు, అక్కడి ప్రజలు కూడా బాగుంటారు. అది ముఖ్యంగా మా కర్నూలు వాసులము ఆశిస్తున్నాం. అది మళ్ళీ కేంద్రం కూడా దీని మీద కొంచెం దృష్టి సారించి, పర్టికులర్గా రాయలసీమని. మేము ఎందుకు రాయలసీమ అంటున్నామంటే కళ్ళెదురుగా హైదరాబాద్ అభివృద్ధి అయింది అందరి సహకారంతో. ఇప్పుడు మళ్ళీ కళ్ళెదురుగానే ఒక అమరావతి, విశాఖపట్నం అవి మాత్రమే అభివృద్ధి అవుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్లకు నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్యలు, అన్ని రకరకాల సమస్యలు పెరిగి లాస్ట్కి ఏమవుతుంది, మళ్ళీ రాయలసీమని సపరేట్ చేయాలనేటువంటి ఉద్యమం ఏదో రోజు వస్తుంది. కాబట్టి అది రాకుండా ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ఉండాలా. ఆ చంద్రశేఖరరావు కూడా మరీ మాట్లాడడము, ఈ ద్వేషాలు తగ్గించుకొని అందరూ ఇరు రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళే అందరం కలిసి ఉన్నాము, తల్లిపిల్లలాగా ఉండాలా, ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకు భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మీకు ఏమనిపిస్తుందండి పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఒక కోఆపరేషన్ కావచ్చు, అఖిలపక్షాన్ని పిలుస్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ఇవన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కలిసి రాలేకపోవడం వల్లే ఇప్పటిదాకా అనుకున్నవన్నీ జరగలేదు అనే ఒక అభిప్రాయం, ఒక వాదన కూడా వినిపిస్తోంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఏం చేయొచ్చు అంటారు? యాక్చువల్గా మేడం, పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ అని చెప్పినప్పుడు అప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని చెప్పి పోటాపోటీ రాజకీయ పార్టీలు చెప్పిన విధంగా ఈరోజు ఎంతవరకు ఉన్నా కూడా సీఎం మాకు మద్దతు ఇస్తున్నారా, ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్నారా అనేది చూసుకోకుండా ఇది ఒక రాష్ట్రం సమస్య, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతమంది ప్రజలను పట్టించుకోకుండా ప్రధానమంత్రి అంటే అందరికీ ప్రధానమంత్రి, సీఎం అంటే అందరికీ సీఎం, ఆ విధంగా పనిచేసి పెట్టాలి. కానీ ఎంతవరకున్నా మాకు పర్సనల్గా మద్దతు వాళ్ళ పార్టీలకు వీళ్ళ పార్టీలకు అనేది చేకూర్చకుండా ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఈయన అడిగే హక్కు ఉంది. ఒక ప్రధానమంత్రి సీట్లో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, ఏదర్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తానే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు. ఏదో ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కాదు, ఒక శాశ్వత పరిష్కారం ఎత్తికి ఇప్పుడు మనకు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఎస్పెషల్లీ మన రాయలసీమ జిల్లాలో ఇదివరకు నిరుద్యోగ సమస్య ఎక్కువై సరిగా పంటలు పండక ఫ్యాక్షన్ ఏ విధంగా స్టార్ట్ అయిందో మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ సమస్య స్టార్ట్ అయింది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలీదు. అలాంటి సమస్య తీవ్రం కాకుండానే మన రాయలసీమ జిల్లాలకు ఒక మంచి ఇండస్ట్రీస్ కానీ
ఇచ్చినటువంటివి ఇచ్చినట్టే ఉంది, ఎయిమ్స్ ఇచ్చినట్టే ఉంది, ఇంకోటి ఇచ్చినట్టే ఉంది. మళ్ళీ ఎప్పుడు ఎవరు వచ్చి ఎక్కడ తరలిస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అనంతపూర్లో అయితే కియో పెట్టారు, సరే. మరి కర్నూలు అన్నారు, కర్నూలులో ఎయిమ్స్ అన్నారు, ఎయిమ్స్ లేదు. ఇంకోటి అన్నారు, ఇంకోటి లేదు. అలాంటివి కాకుండా ఎటువంటివి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎలక్షన్ సీజన్ అనేది వచ్చింది, ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్న నేపథ్యంలో పోటాపోటీ ప్రచారాలు ఉంటాయి, ఏవేవో వాగ్దానాలు, వరాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా పర్టికులర్గా కర్నూలుకి సంబంధించినటువంటి ఓటర్లుగా మేము ఇది డిమాండ్ చేస్తున్నాము, పార్టీలు మా డిమాండ్ని వినాలి, మీరు చెప్పే వాగ్దానాలు మేనిఫెస్టోలు కాకుండా మేమే ఒక ఎజెండాను చూపిస్తాము అనుకుంటే కర్నూలు ప్రజలు రేపటి ఏపీ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? 2014కి బిఫోరు చంద్రబాబు నాయుడు గారు అంటే పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలు ఆయనకు తెలుసు, అంటే ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది అనేటువంటిది. అప్పుడు కూడా ఆయన చాలా సెమినార్లు పెట్టిన సందర్భాల్లో కూడా చెప్పాడు, అంటే అధికార వికేంద్రీకరణ జరగాలి అనేటువంటిది. సో ఆయన ఏదైతే అప్పుడు అమలు చేయాలని అనుకున్నాడో, మేనిఫెస్టోలో పెట్టుకున్నాడో, అది అమలు చేయడంలో ఆయన విఫలమయ్యాడు. ఎందుకంటే కర్నూలు ప్రజలు ఇందాకనే చెప్పినట్టు శ్రీబాగ్ ఒప్పందం అనేటువంటిది మనకు స్పష్టంగా ఉంది కర్నూలు జిల్లాలో. అంటే ఏవి ఇచ్చినా ఫస్ట్ ప్రియారిటీ కర్నూలుకి ఇవ్వాలి. కానీ అందులో కూడా ఆయనకు మా జిల్లాలకు సంబంధించి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, బహుశా అంటే ఇదంతా రెడ్ల ఆధిపత్యం ఫ్యాక్షన్ పైన ఉండేటువంటి కారణం చేత మరి ఆయనకు ఇక్కడ ఇష్టం లేకపోయింది ఇచ్చేమో బహుశా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితమైనటువంటి ఇప్పుడు మనం చాలామంది చాలా రకాలు అడిగినారు. ఇవన్నీ కూడా అంటే ఇస్తున్న క్రమంలోనే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అంటే ట్యాంపరింగ్ ద్వారా వచ్చిందో లేకుంటే మిషనరీ ట్యాంపరింగ్ చేసినారో రకరకాలైనటువంటివి వాస్తవాలు బయటపడుతున్నాయి. మరి అతి త్వరలో గవర్నమెంట్ చేంజ్ అయితే సిబిఐ ఎంక్వైరీ వేస్తే నరేంద్ర మోడీ కూడా జైలు పోయేటువంటి పరిస్థితులు, అమిత్ షా ఇద్దరు కూడా అది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే మా కర్నూలుకు సంబంధించినటువంటిది ఒకటి చేయగలిగినారంటే ఈరోజు హైకోర్టు బెంచ్ ఒకటి వస్తుంది అని అంటున్నారు. అది కూడా మరి ఈ మధ్య కాలంలో మా డిప్యూటీ సీఎం గారు పోయి అడిగితే మరి నోట్ పెట్టండి నేను చేస్తానని చెప్పారంట సీఎం గారు కూడా. మరి అది వాస్తవాలు అయితే ఇంతవరకు ఎక్కడ ఉంది ఏమనేటువంటిది లేదు. అతి ముఖ్యమైనటువంటిది సెకండ్ క్యాపిటల్ కావాలి మాకు. సెకండ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఇస్తారో మిగతావి ఆటోమేటిక్గా మనకి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఇంకోటి ఏమున్నటువంటి అనేటువంటిది విజయవాడ తర్వాత మనకే ప్రియారిటీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే కర్నూలు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ చివరి క్షణంలో అంటే ఈ 2 yearsలో ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాడు, కొంత ఇంట్రెస్ట్ ఉందన్నా కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకంటే కర్నూలుకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంది, ఆయన అంతకుముందు కూడా మనము వచ్చిన సందర్భాలలో అడిగినప్పుడు కూడా చెప్పారు, మీకు రాజధాని కోల్పోతున్న క్రమంలో రాష్ట్రంలోనే ఏ జిల్లాకు చేయనటువంటిది కర్నూలు జిల్లాకు చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి మాకు అడుగుతున్నటువంటిది సెకండ్ క్యాపిటల్ అన్నటువంటిది మరి ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అడుగుతూ ఉన్నారు కొంత అది. సో దానిపైన సీఎం గారు దృష్టి ఉంచి మరి రెండింటినీ సమం చేయాలంటే ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్. కర్నూలులో ఒకవైపు హైకోర్టు బెంచ్ వస్తుందంటే చాలామందికి ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇంకా దాదాపు 16 మంది జడ్జీలు మనకు వస్తున్నారంటే మనం విజయవాడ అంత దూరంగా పోలేకుండా ఇక్కడనే మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈ 4-5 జిల్లాల వాళ్ళు అనేటువంటిది. మరి ఆ రూపకంగా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం అయితే మమ్మల్ని దారుణంగా చీటింగ్ చేశాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈరోజు మొత్తం వాళ్ళు ఎంతమందిని చంపుతున్నారు, మరి ట్యాంపరింగ్కి సంబంధించినటువంటిది అనేటువంటిది చాలా క్లియర్గా బయటపడతా ఉంది. మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఆయన పైన సిబిఐ లాంటి ఎంక్వైరీ వేయగలిగినట్లయితే మరి దానికైతే ఒక మహాకూటమి ఏర్పాటు అవుతుంది కేంద్ర స్థాయిలో కూడా. ఈరోజు అన్నిటికంటే శుభపరిణామం ఈరోజు ఉత్తరప్రదేశ్, ఆయన ఎందుకంటే గుజరాత్లో గెలిచిన వారణాసి ద్వారా ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కాడు. మరి అట్లాంటి ఉత్తరప్రదేశ్ని ఈరోజు ఎస్పీ బీఎస్పీలు హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి ఈసారి ఛాయిసే లేదు. మరి భవిష్యత్తులోనైనా మా కర్నూలుకు క్యాపిటల్ ఒకటి ఇచ్చినట్లయితే మొత్తం దేశంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, అందరూ సస్యశ్యామలంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పర్టికులర్గా ఏపీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటిదాకా ఈ 5 ఏళ్ల పాటు విభజన తర్వాత జరిగినటువంటి పరిపాలన ఎలా ఉంది, భవిష్యత్తులో ఎవరొస్తే బాగుంటుందనేది ఏమైనా ఒక ఆలోచన ఉందా? కర్నూలు ఓటర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఏపీలో ఎలాంటి గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మీకు అనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా రాయలసీమ వాళ్ళు మాత్రం బాధపడే పరిస్థితి అయితే ప్రముఖంగా ఉంది. ఎందుకనంటే చెప్పిన మాటలకు చేసే పనులకు చాలా వ్యతిరేకమైన పరిస్థితి కనపడడం వల్లనే ఈరోజు రాయలసీమ ప్రజల్లో మెజారిటీ పీపుల్స్ ప్రత్యేక ఉద్యమం వైపు ఆలోచించే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే శ్రీబాగ్ ఒడంబడిక అన్నారు, వ్యాపార దృక్పథంతో రాజకీయ నాయకులు ఆటోమేటిక్గా అన్నీ తరలించేశారు.
వాటిని ప్రశ్నించలేనటువంటి రాజకీయ నాయకత్వం రాయలసీమలో బలంగా ఉంది. రెండో విషయం, ప్రత్యేక హోదా విషయానికి మాట్లాడితే ప్రత్యేక హోదా రావడానికి ఆ స్టేట్మెంట్ వినిపించడానికి ప్రధాన కారణమైనది రాయలసీమ వెనుకబాటు. అలాంటి రాయలసీమ వెనుకబాటు గురించి ప్రశ్నించలేకుండా, రాయలసీమ ఆర్థిక ప్యాకేజీ అనేటువంటి విషయాల గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్న అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతాన్ని ఒకటే ఘాటిన కట్టడం వల్ల ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మార్చిపాడేశారు. కానీ రాయలసీమకంటూ ఒక ప్రత్యేక కేటగిరీగా డివిజన్ చేసింటే ప్రత్యేక హోదా ఈ ప్రాంతానికి అవకాశం ఉండేది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రకాలుగా ఎదగడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ అయ్యేటివి. ఈరోజు ఏమైందంటే డెవలప్ అయిన దాన్ని వెనకబడిన దాన్ని రెండింటినీ సమాంతరంగా కట్టి ఒకే ఘాటిన గట్టి లాగించే ప్రయత్నం చేయటం వల్లనే ఒక ప్రాంతం వెనకబాటుకు గురవుతుంది, ఇంకొక ప్రాంతం ముందుకెళ్తా ఉంది. ప్రజల మధ్య మాత్రం మీ వెనకబాటుకు గురి చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. 2024 ఎన్నికలు మాత్రం ప్రత్యేక రాయలసీమ మీదనే జరగబోతున్నాయి. కర్నూలు పౌరునిగా నేను కోరుకున్నది ఏంటంటే సమన్యాయం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ఇలాంటి ఆలోచనలు దక్కుతాయి, కానీ లేకుండా ఏదో సంక్షేమ పథకాలను ప్రకటించి బీసీలకు ఏదో ఇచ్చాము, బీసీలు అభివృద్ధి చెందారని ఎన్నికల హామీల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 33 హామీలు ఇచ్చారండి. కర్నూలుకి టెక్స్టైల్ పార్క్ అన్నారు. అలాగే 1999 నుంచి పత్తికొండ దగ్గర టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఇదే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలకు ఎంతవరకు ప్రాధాన్యత ఉంది? మా డిమాండ్ ఒకటే, ఆ స్థాయిలోనే మమ్మల్ని అభివృద్ధికి దారి తీయాలి, అభివృద్ధికి కూడా మేము కూడా భాగం పంచుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ప్రత్యేక ఉద్యమానికి మీరు నాంది పలకకూడదని మేము కోరుకుంటున్నాం. ఏం కావాలి యాజ్ ఎ కర్నూలు ఓటర్గా, రాయలసీమకు చెందిన వ్యక్తిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాయలసీమ నీళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. దీనికి ఇప్పుడిప్పుడే ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని ప్రాంతాలకు నీరు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమ వాసులు ఎప్పుడైనా కోస్తా ప్రాంతానికి వెళ్తే, అరే కోస్తా ప్రాంతం ఇంత పచ్చగా ఉందే, మా ప్రాంతాలలో లేవే అన్న బాధను పోగొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. వాళ్ళు నీటిని సంపూర్ణంగా ఏ విధంగా అయితే ఈరోజు కోస్తా ప్రాంతాల్లో ప్రతి ఎకరాకు నీరు అందుతుందో, ప్రతి సంవత్సరం 3 పంటలు పండించుకోగలుగుతున్నారో, ఆ స్థాయిలో రాయలసీమలోని నీటి వనరులను డెవలప్ చేయగలిగితే, ప్రతి సంవత్సరం మేము కూడా 2 పంటలు పండించుకోగలిగితే, ప్రతి ఎకరాకు నీరు అందగలిగితే రాయలసీమ, కోస్తా ఇంకా మిగతా ప్రాంతాల మధ్య వేరియేషన్ డిఫరెన్స్ పూర్తిగా మటమయమైపోతుంది. తెలుగు ప్రజలంతా కూడా ఒక్క మాట మీద, ఒక్క తాటి మీద ఉండే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే అభివృద్ధిలో ఈ వ్యత్యాసం కనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు పొడజూపుతాయి. ఇవి భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులకు, వివిధ రకాల ఉద్యమాలకు దారితీస్తాయి. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా వారి బాధ్యతగా తీసుకొని రాయలసీమలో పూర్తి స్థాయిలో నీరు అందేలాగా, త్వరితగతిన అందేలాగా చర్యలు చేపట్టాలి. బడ్జెట్లో అధిక స్థాయి రాయలసీమ కేటాయించాలి. ఎవరైనా ఇంట్లో ఒక తండ్రి 3 పిల్లలు ఉంటే వాళ్ళ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లడో లేకుంటే బలహీనంగా ఉన్న పిల్లడో అయితే కనుక వాడికి ఎక్కువగా ఫీడింగ్ ఇస్తారు, వాడిని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కర్నూలు జిల్లాలో చూస్తే, అనంతపురం జిల్లాలో చూస్తే వేలాది మంది వలసలు పోతున్నారు. వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, ఇళ్లకు తాళం వేసుకొని, ఇంట్లో చిన్నపిల్లలను వదిలిపెట్టి, ముసలివాళ్ళని వదిలిపెట్టి, కుటుంబాలతో సహా వాళ్ళు ఎక్కడికో బాంబేకు లేకుంటే పూణేకో నాగపూర్కు పోయి పనులు చేసుకుంటున్నారు, హైదరాబాద్కి వెళ్ళి. ఇలాంటి వాటినన్నిటికీ స్వస్తి పలకాలంటే మాకు కావాల్సిన మొట్టమొదటి నీరు. కర్నూలుతో సహా రాయలసీమ 4 జిల్లాలకు సంపూర్ణంగా నీరు లభిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది మొదటిదైతే. రెండవది, ఖచ్చితంగా ఈ ఉద్యోగాల కల్పన జరగాలి. ఉద్యోగాల కల్పన జరగడంలో అతి ముఖ్యమైనది ఫ్యాక్టరీలు రావాలి. ఈరోజు ఒక కియా అనంతపురం తీసుకొని వచ్చి దాన్ని ఒక్కదాన్ని ఎక్స్పోజ్ చేస్తూ రాయలసీమ అభివృద్ధి చెందినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అది రావడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ మధ్యకాలంలో తిరుపతికి చాలా రకాల ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు తిరుపతి అభివృద్ధి చెందుతూ ఉంది. అటు తిరుపతి, ఇటు అనంతపురంలో కనిపిస్తున్న అభివృద్ధి కర్నూలు జిల్లాలో అస్సలు కనిపించడం లేదు. కర్నూలు జిల్లా వాసిగా ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. కర్నూలు జిల్లాలో కూడా కనీసం ఒక 4-5 పెద్ద కంపెనీలు రావాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి. కనీసం ఇక్కడ 25,000 నుంచి 30,000 మంది యువతకు కనీసం ఉద్యోగాలు దొరికితే కనుక ఆ అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వాల మీద అభిప్రాయం కొద్ది వరకు మారే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో నీరు తర్వాత ఈ ఉద్యోగాల కల్పనలో ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిస్తే ఆటోమేటిక్గా మా మధ్య ఉన్న వేరియేషన్స్ తగ్గిపోతాయనేసిన
అభిప్రాయం. హైదరాబాద్ను కోల్పోయి ఇంత దూరం రావాల్సి వచ్చింది. హైదరాబాద్తో పాటుగా పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ సంబంధాలు అనేవి ఎలా ఉండాలి, పొలిటికల్గా ఉన్నటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ కాకుండా డెవలప్మెంట్ కోసం వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాలు ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే విభజన జరిగిన తర్వాత పార్లమెంటులో చేసిన చట్టాన్ని తప్పుదోవ పట్టించే విధంగా హామీగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాను పట్టుకొని వేలాడుతున్నాయి అధికార ప్రతిపక్షాలు రెండు కూడా. రాయలసీమకు సంబంధించి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఒకటి ఇస్తామన్నారు, అలాగే జిల్లాకు 50 కోట్లు ఇస్తామన్నారు. అంటే చట్టం చేసిన దాన్ని అడగరు రెండు పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు. నోటి మాటగా ప్రకటించిన దాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టే చర్యలు రెండు ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షం కూడా చేస్తున్నాయి. ఇవాళ మా మిత్రులు ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా కియా పరిశ్రమ గొప్పదంటున్నారు. కియా పరిశ్రమలో ఒక్క రాయలసీమ వాసికి కూడా ఉద్యోగాలు లేవు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రాల వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. శ్రీ సిటీలో చెన్నైకి సంబంధించిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. రాయలసీమ జిల్లాల అన్నిట్లో ఎక్కడైతే చిన్న పరిశ్రమ ఉన్నా అక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల ప్రజలే పనిచేస్తున్నారు. ఈ 4 జిల్లాలలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 మంది పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. అదేవిధంగా ఇవాళ పట్టిసీమ కట్టారు. పట్టిసీమ రాయలసీమ జిల్లాలకు నీరు అందిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన 69 జీవో ఎత్తయ్యరు, 854 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేయరు. పట్టిసీమ నీళ్ళు రాయలసీమకి ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్తున్నారు రాజకీయ నాయకులందరూ. దీంట్లో ఇవాళ నేను ప్రత్యేకంగా భావిస్తున్నది ఏమంటే అన్ని పార్టీలు, పార్లమెంటులో ఉన్న ప్రతి పార్టీ ఒకే తరహా రాజకీయాన్ని చేస్తున్నాయి. దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు మనకి ఏపీకి సంబంధించి ఫ్యూచర్లో పాలిటిక్స్ అనేది ఎలా ఉండాలంటారు? పాలిటిక్స్ కోసం పాలిటిక్స్ కాకుండా అభివృద్ధి కోసం పాలిటిక్స్ చేయాలి అంటే ఏం చేయాలంటారు? అభివృద్ధి కోసం ఏ పార్టీ చేయట్లేదండి, కేవలం పాలిటిక్స్ కోసమే పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్న ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వరాల జల్లులు, కులాల సభలు పెట్టి ధర్మ పోరాటాలని ప్రభుత్వ డబ్బులు వెచ్చించి వరాలు కురిపిస్తున్నారు. అకౌంట్లలో ఇంతకుముందు వాళ్ళే ఓటర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వం ద్వారానే డబ్బులు, అంటే వాళ్ళ జోబీల నుంచి పోకుండా ప్రభుత్వం ద్వారానే డబ్బులు వేసేస్తున్నారు. ఈరోజు 2500 డ్వాక్రా మహిళలకు వేస్తాం, గెలిస్తే రేపు 7500 వేస్తాం. ఎవడబ్బా సొమ్మని వేస్తున్నారు, ఎవడు జోబీల నుంచి తీసిస్తున్నారు. ఎంత తప్పుడు విధానాలండి. ప్రజాస్వామ్యం అని చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన దుస్థితి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. సిగ్గుపడాల ప్రభుత్వం. ఆకాశర్మాలు, సింగపూర్లో, వాషింగ్టన్లో మాకు అక్కర్లేదండి. మాకు 3 పూట్ల కూడు పెట్టి కూడు సంపాదించుకునే మార్గం చేయండి, కానీ పేదలను బెచ్చగాళ్ళుగా చేయొద్దు. అన్నం పెట్టమని ఎవడు చెప్పాడండి? అన్నం క్యాంటీన్లు పెట్టమని. స్త్రీలకు ఫోన్లు ఇవ్వమని ఎవడు చెప్పి వాళ్ళు అడిగారా? కష్టపడే తత్వాన్ని అలవాటు చేయండి, కానీ ఈ బిచ్చం వేసే మార్గాలు, ఓట్ల కోసం పని కుతంత్రాలు మాత్రం అన్నిటిని మేము నిరసిస్తున్నాం. ఇది తప్పుడు విధానాలకు, రాజకీయంలో మరీ హీనస్థితికి దిగజారినటువంటి రాజకీయాలు మాకు వద్దని మేము మరీ చెప్పుకుంటున్నాం. రాజకీయాలు వద్దు, అభివృద్ధి మాత్రమే కావాలి. అభివృద్ధి కావాలంటే పర్టికులర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. రేపొద్దున పార్టీలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ పర్టికులర్ పాయింట్ అయితేనే నేను ఓటేస్తాను అని చెప్పగలిగే ఒక పర్టికులర్ పాయింట్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఈరోజు రాయలసీమ స్వతంత్రోద్యమం నుండి కూడా వెనుకబడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జాతీయోద్యమంలో సిపాయిల తిరుగుబాటునే గుర్తించింది 1857. కానీ ఈ జిల్లాలో ముత్కూరు గౌడప్ప యాదవ్ తెర్నెకల్లులో 1802లో స్వతంత్ర పోరాటంలో అసూలు బాసి ఉరితీయబడ్డాడు, కానీ చరిత్రలో లేదు. ఈ జిల్లాలో గులాం రసూల్ ఖాన్ జోరాపురం బేస్ చేసుకొని స్వతంత్రోద్యమం చేశాడు, కానీ చరిత్రలో లేదు. కానీ ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ జిల్లా వాసి. ఈయన 1847 ముందు 45లో. కానీ పాలకులు ఓట్ల కోసం ఈ ప్రాంత చరిత్రని కూడా వక్రీకరిస్తున్నారు. ఈరోజు 1802లో తీసినటువంటి ముత్కూరు గౌడప్పని వదిలేసి, గులాం రసూల్ ఖాన్ని వదిలేసి ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చిత్రాలుగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు అయితే పాలకులు, సినిమా ఇండస్ట్రీస్ కూడా అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు విస్మరించినా, ఒకనాడు ఫ్యాక్షన్ అని ఈ ప్రాంత ప్రజలు వెలుగెత్తి చాటారు.
ఈరోజు ఆ ఫ్యాక్షన్ నిర్మూలించబడడానికి ప్రజలు ఆలోచించుకున్నారు, ప్రజలు చదువుకున్నారు కాబట్టి ఈరోజు ఫ్యాక్షన్ పోయింది. కానీ రాజకీయ నాయకులు 60-40 లెవెల్లో ఈరోజు కాంగ్రెస్, టీడీపీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వనరులనంతా కూడా అభివృద్ధి పేరు మీద 60-40 ఏసీల్లో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కూడా రాయలసీమ ప్రజలు త్వరలోనే ఈ 2019లో బుద్ధి చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్గా వీళ్ళకి సొత్తు కాదు, టీడీపీ సొత్తు కాదు. ఈరోజు రాజకీయ పార్టీలకు కూడా గెలిపే గుర్రాలు, గెలిచే వారసులు ఎక్కడున్నారో వాళ్ళని మాత్రమే తెచ్చుకొని మేము గెలిపించుకుంటామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే లెక్కలలో ఉన్నది. కానీ ప్రాంతాల మన ప్రజల పట్ల ఈరోజు బాధ్యతగా లేదనేది ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కేంద్రం పనిచేస్తుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ ప్రాంత ప్రజలుగా ప్రత్యేక మూవ్మెంట్ రాకముందే వీళ్ళు కండ్లు తెరవాలని కూడా హెచ్చరిస్తున్నాం. మొత్తానికైతే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే సమన్యాయం అనేది జరగాలి, సమాంతర అభివృద్ధి ప్రతి ప్రాంతంలోనూ ఉండాలనేది ఇక్కడున్నటువంటి కర్నూలు వాసులు కోరుకుంటున్నారు. ప్రత్యేక ఉద్యమ డిమాండ్, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ డిమాండ్ అనేది ముందు ఎరేజ్ అవ్వకుండా ఉండడానికి విభజన హామీల అమలు, అంతకంటే కూడా శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నటువంటి హామీల అమలు అన్నిటినీ సక్రమంగా జరగాలి అనేది కర్నూలు ఓటర్ కోరుకుంటున్నారు. ఇదే రేపటి ఏపీ కోసం కర్నూలు ఓటర్ ఇదే తమ ఎజెండా ఏపీగా నిర్ధారిస్తున్నారు.